previous classes the directive principle of state policy. Simply you speak as the abbreviated form DPSP. Okay, in that one, the framing of DPSP, we categorize it broadly. We categorize three items. That is the social principle, Gandhian principle, and liberal principles. Okay, in that one we have to discuss the each and every one article that is given to the from 38 to 51 articles we discuss. Now today we go to discuss the class, the significance of DPSP. DPSP, Directive Principle of State Policy. We already discussed and its comparison with the verses of fundamental rights. Okay, once again repeated the same article. What is the difference between the DPSP and fundamental rights? Again, you have to briefly explain with the help of DPSP is comparison with the ఫండమెంటల్ రైట్స్. మళ్ళీ ఒకసారి ఏం చేశాడమ్మంటే ఈ ఆదేశిక సూత్రాలను, ఈ యొక్క స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలను మరియు ఫండమెంటల్ రైట్స్ తోటి కంపారిజన్ చేసి క్లోజ్ చేశాడు. దిస్ ఈజ్ కమ్స్ టు ఇన్ యువర్ ఎగ్జామినేషన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. బట్ హియర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ DPSP and its categories that comes to the essay type question. That is, remember all of you 38 to 51 articles, whatever you mentioned in your textbook, you write it properly. That is the main three category principles. Along with these articles, you complete your answer sheet. Now we come to the point of view short answer question. Again repeated and repeated n number of times. What is the fundamental rights? It goes to the through court. That is, you said to the it is justifiable, enforceable to the court, or non-justifiable, non-enforced to the court. That is DPSP. Same repeated articles we can see in this one. Okay. The DPSP are subject to amendments via Article 368 only. Okay. Here, if the subject is demand, okay, subject is demand means some requirement is need or amendment means it should be a change. తెలుగులో ఏమంటారమ్మంటే సవరణలు అంటారు ఇక్కడ. ఓకే, డిపిఎస్పి పాలసీ మ్యాటర్లో ఏంటమ్మంటే ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ సబ్జెక్ట్ టు అమెండ్మెంట్స్ వయా ఆర్టికల్ 368 ఓన్లీ. ఓకే, అమెండ్మెంట్స్ మీన్స్ వి చేంజ్ ద థింగ్స్. ఓకే, సపోజ్ ద సబ్జెక్ట్ ఈస్ డిమాండ్స్ or any issue or any problem in the territory of India, Indian Constitution. Okay, at that time that 368 article, via 368 article, we go to implement the amendments. What amendments are? The DPSP pattern, the Directive Principle of State Policy, or subject to amendments via 368 only. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ 368 అధికరణ ద్వారా మనము డిపిఎస్పి పాలసీని మనం చేంజ్ చేయొచ్చు అంటున్నాడు. ఎప్పుడు చేంజ్ చేస్తామంటే ఆ సబ్జెక్ట్ ఉంటే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటే, అంటే అక్కడ కేస్ అని చెప్తాం మీ తెలుగులో, కేస్ కానీ ఇష్యూ కానీ ప్రాబ్లం కానీ ఎంటైర్ త్రూఅవుట్ ఇండియాలో ఆ ప్రాబ్లం వస్తాయి. డిపిఎస్పి సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే అప్పుడు త్రూ 368 ఆర్టికల్ వి ఇంప్లిమెంట్ ద అమెండ్మెంట్స్ అంటున్నాడు ఇక్కడ. అమెండ్మెంట్స్ అంటే ఏంటంటే తెలుగులో సవరణ చేయొచ్చు అంటున్నాడు ఇక్కడ. ఓకే, while the most fundamental rights have some negative connotation అంటున్నాడు ఇక్కడ. ఫండమెంటల్ రైట్స్ లో మనకి చేంజెస్ చేయడానికి రాదు అంటున్నాడు ఇక్కడ. కన్నోటేషన్ ఏంటంటే ఇట్స్ ఏ మీనింగ్ అంటున్నాం. వైల్ మోస్ట్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ సమ్ నెగటివ్ కన్నోటేషన్, దే ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ప్రొహిబిట్ అంటే లివ్ ఇట్ అనమాట. లివ్ ఇట్ ద స్టేట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. స్టేట్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాదు అంటున్నాడు ఇక్కడ. స్టేట్ అంటే ఏంటమ్మంటే రాజ్యాంగము, ఆ రాజ్యం అనేది ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాదు. ఎందులో అంటే అమ్మా ఫండమెంటల్ రైట్స్. దట్స్ వై ఇట్ ఈస్ ద నెగటివ్ కన్నోటేషన్ అంటున్నాం. కన్నోటేషన్ మీన్స్ నథింగ్ బట్ మీనింగ్ అనమాట. ఏంటమ్మా అంటే ఫండమెంటల్ రైట్స్ లో ఈ 368 ఆర్టికల్ ఇంప్లిమెంట్ కాదు, అది నెగటివ్ కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే స్టేట్ పాలసీలో ఫండమెంటల్ రైట్స్ అనేది ఇన్వాల్వ్ కాదు, మనము చేంజ్ చేయడానికి రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అంటే ఏంటి ఇక్కడ డిపిఎస్పిలో స్టేట్ పాలసీ ఉంటుంది కాబట్టి లెజిస్లేటివ్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఫండమెంటల్ రైట్స్ లో ఏంటంటే జ్యుడిషియరీ ప్యాటర్న్ ఉంటుంది, ట్రూ కోర్ట్
కోర్టు ద్వారా వెళ్ళి అది చేసుకోవాల్సి వస్తుంది, ఫండమెంటల్ రైట్స్. వేరే డిపిఎస్పీలో ఏంటమ్మంటే ఇక్కడ స్టేట్ పాలసీ రిక్వైర్మెంట్ ఉంటే వయా 368 ఆర్టికల్ బేస్ చేసి ఆ లెజిస్లేటివ్ ప్యాటర్న్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తున్నాడు అక్కడ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫండమెంటల్ రైట్స్. అనేది నెగిటివ్ కానోటేషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్ అంటే ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. స్టేట్ ఇది చేయడానికి వీలు లేదు అంటున్నాను. ఏదంటామంటే దట్ ఈస్ ద వాట్ ఎవర్ ద డూ ద స్టేట్ పాలసీ మ్యాటర్, డిపిఎస్పీని ఇంప్లిమెంట్ చేయడానికి వీలు లేదు అంటున్నాడు. ఎక్కడమ్మంటే ఫండమెంటల్ రైట్స్. వైల్ directive principle state policy, the DPSP state policy direct the state for doing something. అది డిపిఎస్పికి ఆ ప్రొవిజన్ ఉంది. ఏంటమ్మంటే స్టేట్ పాలసీని బేస్ చేసుకొని డూ సంథింగ్, అదేమన్నా చేయొచ్చు. డిపిఎస్పి డైరెక్ట్ గా స్టేట్ కి ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. డూ సంథింగ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ డిమాండ్. యూ కెన్ డూ ద వయా ఆర్టికల్ 368 బేస్ చేసుకొని డూ సంథింగ్ అని చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ లో అది లేదు అని చెప్తుంది. ఏంటమ్మంటే స్టేట్ కి లేదు అని చెప్తుంది. స్టేట్ హ్యాస్ నో చాయిస్ టు ద, దట్ ఈస్ వై బికాస్ ఇట్ ఇస్ ద నెగటివ్ కంటోనేషన్, ద ప్రొవిషన్ ఆఫ్ ద ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. అంటే స్టేట్ చేయడానికి వీల్లేదు. ఎందులో అంటే ఫండమెంటల్ రైట్స్. వేర్ యాజ్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో స్టేట్ పాలసీ దాన్ని ఇంప్లిమెంట్ డూ సంథింగ్, అంటే అది చేయడానికి డూ సంథింగ్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీలుంది అని చెప్తున్నాం. వైల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్, ఇది ఆల్రెడీ వి డిస్కస్ సో మెనీ టైమ్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ మీన్స్ వి అప్రోచ్ ద కోర్ట్. ఫండమెంటల్ రైట్స్ లో మనం కోర్ట్ ద్వారా వెళ్ళొచ్చు. ఇఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ వేర్ ద డిపిఎస్పి ఆర్ నాట్ ఎన్ఫోర్స్ ఇన్ కోర్ట్. అదే అనమాట ఇక్కడ. డిపిఎస్పిలో మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. అది లెజిస్లేటివ్ ప్యాటర్న్, ఇది కోర్ట్ ప్యాటర్న్. ఓకే. వైల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టు ద పొలిటికల్ డెమోక్రసీ, ఇది పొలిటికల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ది ఫండమెంటల్ రైట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మంటే రాజకీయ ప్రజాస్వామ్యం అంటారు ఇక్కడ. పొలిటికల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తుంది, ద మెయిన్ ఆబ్జెక్టివ్. Whereas the objective of DPSP is establish the social economic order. ఇక్కడ డిపిఎస్పి ఆబ్జెక్టివ్ ఏంటమ్మంటే సోషో ఎకానమిక్ ఆర్డర్ అని రాయాలి. వేరేస్ ద ఫండమెంటల్ రైట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మంటే ఇట్ హ్యాస్ ద పొలిటికల్ డెమోక్రసీ అని రాయాలి. ఇవన్నీ కంపారిజన్స్ అగైన్. వైల్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ ద లీగల్ శాంక్షన్, లీగల్ అంటే త్రూ కోర్ట్. ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ ఏ లీగల్ శాంక్షన్, లీగల్ అథెంటిక్ ఉంటుంది. Whereas DPSP have the moral sanction. Moral sanction means it's based on values. Okay, that is the comparison is given to us. Fundamental rights came legal authority, legal sanction ఉంటుంది. Okay, whereas the DPSP లో ఏంటంటే moral sanctions ఉంటుంది. అంటే ఇది విలువలకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. While the fundamental rights are the individualistic. Okay, ఫండమెంటల్ రైట్స్ అనేది ఏంటంటే ఇండివిజువాలిటీకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండివిజువల్ మీన్స్ దట్ కన్సర్న్ టు ద పర్సన్ ఓన్లీ. వైల్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇండివిజువలిస్టిక్ వేర్ ద డిపిఎస్పి ఆర్ ద కొలెక్టివిస్టిక్ అంటున్నాడు. కొలెక్టివిస్టిక్ మీన్స్ ఏంటంటే ద ఎన్ నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ద పీపుల్ అంటున్నాడు ఇక్కడ డిపిఎస్పి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఏంటంటే ప్రజలకు వర్తిస్తుంది. వేరే ఫండమెంటల్ రైట్ ఎవరికి వర్తిస్తామంటే వైయక్తికంగా వర్తిస్తుంది అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అదే రిపీటెడ్ చేస్తున్నాడు ఇక్కడ. ఒకటేమే ఫోర్సబుల్ ఇన్ కోర్ట్, నాన్ ఫోర్సబుల్ ఇన్ కోర్ట్. వేర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ పొలిటికల్ డెమోక్రసీ, వేర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ డైరెక్టివ్ డిపిఎస్పి is the socio-economic order. Where the fundamental right has having the legal sanction, the DPSP is having the what's the moral sanction. While the fundamental right has having the individualistic, where the DPSP has the collectivistic. Collectivistic means for the sake of the people, welfare of the public, welfare of the state people అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించేది డిపిఎస్పీ అవుతుంది. వ్యక్తిగత భద్రతను ఆలోచించేది ఫండమెంటల్ రైట్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్ ఇట్ హ్యాస్ మెన్షన్ ఇన్ దిస్ కంపారిజన్. ఓకే, దట్ ఈస్ దే ప్రమోట్
వెల్ఫేర్ ఆఫ్ ఎంటైర్ కమ్యూనిటీ అది చెప్తున్నాడు ఇక్కడ. కలెక్టివిస్టిక్ అనే దానికి మీనింగ్ చెప్తున్నాడు. వాట్ ఈస్ మీనింగ్ సార్? దే ప్రమోట్, దే మీన్స్ వాట్ సార్? డిపిఎస్పి ప్రిన్సిపల్స్. ఓకే, ద పాలసీ మ్యాటర్. వాట్ దే ప్రమోట్ సార్? వెల్ఫేర్ ఆఫ్ ఎంటైర్ కమ్యూనిటీ అంటున్నాడు. ఎంటైర్ కమ్యూనిటీ మీన్స్ ఎంటైర్ సిటిజన్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఆ కమ్యూనిటీ యొక్క దే గోస్ టు థింక్ ద అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఎంటైర్ టెరిటరీ సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ సిటిజన్. ఓకే, fundamental rights do not need separate the legislation as such because they are enforceable in court. Okay, the fundamental rights ni entamante we cannot separate to the legislation as such they are enforceable in the court. మీరు legislation నుంచి separate చేయడానికి వీల్లేదు, but we go to approaches through the court ద్వారా మనం fundamental rights ని మనము ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాం. దట్ ఈస్ ద given by this in this paragraph is what is the directive principle state policy ఏం చేస్తుందమ్మంటే, if the amendment required subject is demand 368 ఆర్టికల్ బేస్ చేసుకొని we can amendment చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. వన్ మోర్ థింగ్ ఏంటమ్మంటే, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ లో మనము స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయలేము అంటున్నాం, ప్రోబీట్ అవుతుంది. డైరెక్ట్ స్టేట్ పాలసీ చేయమని చెప్పారు. బికాస్ ద ఫండమెంటల్ రైట్స్ ఈజ్ having for legal sanction for individual and person only. That's why we cannot do such a thing. That's why it is given the negative connotation అని చెప్తున్నాడు. Whereas this comparison is already mentioned to us. It is the forcible in the court, enforceable in the court, non-enforceable in the court, that comparison and its objectives, everything is mentioned properly to you. Some points I will mention, same thing repeated. మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాడన్నమాట. The directive principle plays an ideal before the legislature of in India, which shows that light while they frame the policy and the laws. ఇక్కడ ఐడియాలజికల్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నాడు. ఇక్కడ ఐడియల్ ప్యాటర్న్ ఉంటుంది అని చెప్తున్నాడు. లెజిస్లేటర్ ఆఫ్ ఇండియా విచ్ షోస్ దట్ లైట్ వైల్ దే ఫ్రేమ్ ద పాలసీస్ అండ్ ద లాస్. ఇక్కడ పాలసీ కానీ లాస్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఆ యొక్క లెజిస్లేటర్ ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ రన్ అవుతాయి అని చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఇన్ ద ఉమెన్స్ బిల్. ఓకే, ఉమెన్స్ బిల్ కానీ పంచాయత్ బిల్స్ కానీ సో అండ్ సో ఫోర్త్ అవన్నీ కూడా లెజిస్లేటర్ బేస్ చేసుకొని ఉన్నాయి. కాబట్టి లెజిస్లేషన్ అంటే ఏంటమ్మంటే శాసన సభలు అంటున్నారు ఇక్కడ. ఓకే, శాసనము అంటాం ఇక్కడ. లా అన్నా ఒకటే ఇక్కడ, తర్వాత పాలసీ అన్నా ఒకటి ఇక్కడ. పాలసీ కానీ లా కానీ ఇంప్లిమెంట్ కావాలంటే ఇట్స్ బేస్డ్ అపాన్ కంప్లీట్లీ ద డైరెక్ట్ స్టేట్. డిపిఎస్పిలో ఏముంటుందమ్మంటే లెజిస్లేషన్ ఇష్యూ ఉంటుంది అని చెప్తుంది. లెజిస్లేటర్ బేస్ చేసుకుంటుంది అని చెప్తున్నాడు. ఓకే, దే ఆర్ బేసికల్లీ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ లెజిస్లేటర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంట్రీ అని చెప్తున్నాడు. ఇవి బేసికల్ గా ఏంటమ్మంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ని రన్ చేస్తుంది ఫర్ ద లెజిస్లేటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే మోరల్స్, వాల్యూస్, ethics and characteristics of whom are the legislature as well as administrators of the country. Not only that fellows, even though the Indian citizens also to follow the words are code of conduct అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఏంటమ్మంటే ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లెజిస్లేటివ్ క్యాండిడేట్స్ కాకుండా, అడ్మినిస్ట్రేటర్స్ కాకుండా ఆల్ ఆఫ్ దెమ్ బేసికలీ టు ఫాలో ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు. అంటే ఏంటమ్మంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటున్నాడు. ఎవరు సార్ అంటే ఆ ఎమ్మెల్యేలు కానీ, లెజిస్లేటర్ లో ఉన్నటువంటి బాడీ మెంబర్స్ కానీ, లెజిస్లేటర్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు కానీ, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే XYZ ఏంటమ్మంటే దే ఫాలో ద కోడ్ ఆఫ్ కాండక్ట్. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో కాకపోతే ఏమవుతుందమ్మంటే ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ ద డిఫరెంట్ ప్యాటర్న్ టు మనం చూస్తున్నాం చూడండి పొలిటికల్ లో. ఓకే, recently we have seen that is what sir, that is Andhra MP Raghuram Ramraju and one more thing Itala Rajender, something they have to do the something there. Ivani kaadu, you take it any sense to there. The directive DPSP lo ఏంటమ్మంటే ethics and moral values code of conduct కంపల్సరీ మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద లెజిస్లేషన్ సిస్టమ్ లోనే ఉంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బేసిక్ గా ఏంటమ్మంటే ideological principles that is given by the first point to us. Okay, they show the path to the leader of the country
which takes the country to achieve the ideal. Okay, వాడు ఫస్ట్ ఆ లీడర్స్ ఉన్నటువంటి పాత్ మీన్స్ దే గివ్ ద రూట్ ఆర్ డైరెక్షన్. దే షో మీన్స్ ది డిపిఎస్పి shows the path to the leader of the country, which takes the country to achieve the ideal. Okay, the constitution embodied in the preamble justice, social, economic, political, liberty, equality and fraternity. ఇవన్నీ కూడా కోపప్ చేయమని చెప్తుంది. ఆ యొక్క లెజిస్లేటర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే గో టు డూ సచ్ థింగ్స్ ఆర్ దేర్. ప్రియాంబుల్ చెప్తుంది అంటున్నాడు. ఎంబడాయిడ్ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఏంటమ్మంటే జస్టిస్, సోషల్, ఎకానమిక్, పొలిటికల్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఏంటమ్మంటే బ్రదర్హుడ్ కాన్సెప్ట్ అంటారు. తెలుగులో ఏంటమ్మంటే సౌభ్రాతృత్వము అంటున్నాడు. ఇక్కడ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుంది. వాట్ ద గివ్ ద పాత్, ఇట్ షోస్ ద పాత్ టు ద లీడర్ ఆఫ్ ద కంట్రీ. ఏం డైరెక్షన్స్ ఇస్తుందంటే అచీవ్ ద ఐడియాలజికల్ ప్రిన్సిపల్స్ అంటున్నారు. ఐడియాలజికల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మంటే ఆదర్శవంతమైనటువంటి నాయకుడు ఉండాలి అని చెప్తుంది. ఆ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ఎంబడైడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఏంటమ్మంటే జస్టిస్, సోషల్, ఎకానమిక్, పొలిటికల్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అంటున్నాను. సౌభ్రాతృత్వము అంటారు మీ తెలుగులో. ఓకే, ఈక్వాలిటీ యు నో ద థింగ్, లిబర్టీ, స్వేచ్ఛ, పొలిటికల్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎవరికమ్మా అంటే లీడర్స్ కోపప్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ ద డిపిఎస్పి స్టేట్ పాలసీ మ్యాటర్. ద డిస్టింక్షన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి, ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ఈస్ ప్రొటెక్ట్ టు అన్ ఇండివిజువల్ ఫ్రమ్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ హిస్ బేసిక్ రైట్స్. అది పరిస్థితి. మళ్ళీ చెప్తారు. డిపిఎస్పి ఏంటమ్మంటే గైడ్ లైన్స్ ఇస్తుంది. వేరే ద ఫండమెంటల్ రైట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటమ్మంటే బేసిక్ ఆబ్జెక్టివ్ ఫండమెంటల్ రైట్ ఏంటమ్మంటే టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ హిస్ బేసిక్ రైట్స్. ఎంక్రోచ్మెంట్ అంటే ఎనీ పర్సన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ వాళ్ళ యొక్క బేసిక్ రైట్స్ ని కూడా డిస్ట్రక్షన్ చేయడం కానీ డీవియేషన్ చేయడం కానీ ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే దే గో టు అప్రోచెస్ టు ద కోర్ట్ అని చెప్తుంది. ద డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మంటే ఇట్ గివ్స్ ద ఇంపార్టెన్స్ టు ద వాట్స్ ఆర్ ద ఇండివిజువలిస్టిక్ ప్యాటర్న్ అంటున్నాడు. ఇండివిజువలిస్టిక్ క్యాండిడేట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎవరు సార్ అంటే ఫండమెంటల్ రైట్స్. డిపిఎస్పి ఏం చేస్తుందమ్మంటే కలెక్టివిటీ దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. దట్ ఈస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. ఇక్కడ అంత తప్ప ఏం లేదు. ఓకే, సెకండ్ పాయింట్. నౌ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ వన్. The basic objective of DPSP to create the welfare of state. Adi pari entire territory of India, it goes to think it entire territory of India, where fundamental rights goes to think it or give a importance to the vital importance to the individualistic pattern. Ikkada entamma ante ikkada main basic fundamental objective of DPSP create what are welfare of the public, welfare of the state. Ante a state ante ఆ మొత్తం భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అందరి యొక్క సంక్షేమాన్ని కోరుతుంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం సిటిజన్. ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిపిఎస్పి ప్యాటర్న్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ పబ్లిక్, వెల్ఫేర్ ఆఫ్ స్టేట్. ద ఫండమెంటల్ రైట్స్ లిమిట్ ద స్టేట్ యాక్షన్ టువర్డ్స్ అన్ ఇండివిజువల్. అది పని. దీనికి లిమిట్ ఉంటుంది. లిమిట్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఏ స్కోప్. వాట్ స్కోప్స్ ఆర్ a fundamental right as a limit or it is a scope, the state action towards an individual. ఇక్కడ state action ఏంటమ్మంటే ఓన్లీ ఇండివిజువాలిటీ కి ఇంప్లిమెంట్ అవుతుంది. while the DPSP are positive instruction to the state to establish the just socio-economic political order. అది పరిస్థితి. ఇది సజెస్ట్ చేస్తుంది. ఆర్ ఇట్ గివ్ ద పాజిటివ్ ఇన్స్ట్రక్షన్ టు ద స్టేట్స్. అంటే ఆ మొత్తం రాజ్యాంగానికి ఎస్టాబ్లిష్ చేయమని చెప్తుంది. ఏంటి ఎస్టాబ్లిష్ చేయాలమ్మంటే ఆల్రెడీ రిపీటెడ్ ఇన్ ద ప్రియాంబుల్లో సోషో ఎకానమిక్ పొలిటికల్ ఆర్డర్ కోపప్ చేయాలి అని చెప్తుంది. దట్ ఈస్ గివెన్ బై ద డిపిఎస్పి పాజిటివ్ ఇన్స్ట్రక్షన్ అంటున్నాం. దేర్ ఇస్ నో నెగటివ్ ఇన్స్ట్రక్షన్. వాట్ ఇట్ స్టేట్స్ టు డూ, ఇట్ గివ్స్ ద గైడ్లైన్స్ టు ద వాట్స్ ఆర్ టు ఎస్టాబ్లిష్ ద స్టేట్. అంటే రాజ్యాంగం ఏమి ఎస్టాబ్లిష్ చేయాలమ్మంటే సోషో ఎకానమిక్ ఆర్డర్ కోపప్ చేయమని చెప్తుంది. దట్ ఈస్ ద DPSP. Whereas fundamental right is as the limit of the choice, if the scope is for only the individual. That is the benefit to the individual. But here the DPSP యొక్క advantages
or it is imposed or instruction is go to the entire of India, that is the entire state అని చెప్తాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిఫియబుల్. దట్ ఈస్ ద థింగ్, జస్టిఫికేషన్ జరుగుతుంది ఫండమెంటల్ రైట్స్. దట్ ఈస్ ఏ పర్సన్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఆన్ ద ఇన్ఫ్రిజన్మెంట్. ఇన్ఫ్రిజన్మెంట్ అంటే వాళ్ళకి ఏదన్నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే అంటారు, ఉల్లంఘన అంటారు ఇన్ఫ్రిజన్మెంట్ అంటే. ఆ ఉల్లంఘన జరిగితే దే గో టు అప్రోచెస్ టు ద కోర్ట్. పర్సన్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఆన్ దేర్ ఇన్ఫ్రింగ్మెంట్ అంటున్నారు. ఇన్ఫ్రింగ్మెంట్ అంటే ఆ యొక్క ఉల్లంఘన అంటారు ఇక్కడ. అంటే వాళ్ళకి ఏమన్నా ఆ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఆ వ్యక్తులకి వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్తుంది. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిఫియబుల్ అంటే న్యాయం జరుగుతుంది. వేర్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిఫియబుల్ and cannot approach to the court if they are not enforced by the state. అది పరిస్థితి. ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటమ్మా అంటే మనం కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. వి కెనాట్ గో టు ద కోర్ట్, వి కెనాట్ గో టు ద కోర్ట్ అండ్ వి కెనాట్ ఎన్ఫోర్స్ బై ద స్టేట్. నువ్వు స్టేట్ ని అడగడానికి కూడా వీలు లేదు, ఎన్ఫోర్స్ చేయడానికి వీలు లేదు స్టేట్, బికాస్ ఇట్స్ ఓన్లీ ఏ గైడ్ లైన్. ఇది ఏంటమ్మా అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద బేస్ అయ్యింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్స్ ఆర్ మోరల్ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీద బేస్ అయింది. ఇవన్నీ కూడా రన్ చేయాలంటే టోటల్ లెజిస్లేటర్స్ అందరూ వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. చూపైన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని మనము ఎందుకు జస్టిఫై చేయమంటే మొత్తం ఎంటైర్ సిస్టమ్ వచ్చి కూర్చోవాలి. ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ ఇట్ ఈస్ ఇన్ ద పార్లమెంట్. అది చెప్తున్నాడు కదా, ఎన్ఫోర్స్ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నాడు కదా. నాకు చేయండి అని ఆ క్యాండిడేట్ వెళ్ళి చేయడానికి వీలు, బికాస్ it is the collective pattern అని చెప్తాను. It has the so many guidelines to give the state policy to the entire territory of India. That's why we cannot enforce the thing అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ డిపిఎస్పి లో నాన్ జస్టిఫియబుల్ ఉంటుంది, నాన్ ఎన్ఫోర్స్ ఉంటుంది అనమాట. అంటే మనం ఫోర్స్ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ డైరెక్ట్లీ గ్యారెంటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ బట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఓన్లీ సమ్ గైడ్ లైన్స్ and they require legislation for their implementation. అది పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పింది అదే మీకు ఇక్కడ. వాట్ డిడ్ ఐ సే జస్ట్ నౌ? దట్ ఈస్ ద థింగ్ హియర్, వేర్ ద ఫండమెంటల్ రైట్స్ ఓకే డైరెక్ట్లీ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇస్తుంది, డైరెక్ట్ గా మనం కోర్టుకు వెళ్ళి ఏదో దాని జస్టిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఓన్లీ, ఇట్స్ ఓన్లీ ఏ గైడ్ లైన్స్, మార్గదర్శకాలు ఇస్తుంది. అండ్ దే రిక్వైర్ ద లెజిస్లేషన్ ఫార్ దేర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఈ యొక్క డిపిఎస్పిని బేస్ చేసుకొని మనం ఏదన్నా ఇంజస్టిఫికేషన్ ఎంటైర్ స్టేట్ మొత్తానికి ఇంజస్టిఫికేషన్ జరిగినప్పుడు అప్పుడు ఈ లెజిస్లేషన్ అనేవాడు కూర్చుంటారు ఇక్కడ. త్రూ లెజిస్లేషన్ వి గో టు ఇంప్లిమెంట్ ద పాలసీ మ్యాటర్ అని చెప్తున్నాను. అండ్ రిక్వైర్ ద లెజిస్లేషన్ ఫార్ దేర్ ఇంప్లిమెంటేషన్. ఆ డిపిఎస్పి పాలసీ మ్యాటర్ ఇంప్లిమెంట్ కావాలంటే మ్యాండేటరీగా ఆ యొక్క లెజిస్లేటర్స్ కు కూర్చోవాలి అని చెప్తున్నారు. అంటే ఆ చట్టానికి సంబంధించినటువంటి ఆ లెజిస్లేషన్ సంబంధించినటువంటి ఐదర్ ఇట్ ఈస్ ద పార్లమెంట్, ఐదర్ ఇట్ ఈస్ ద స్టేట్ ప్యాటర్న్. ఓకే, ఏదన్నా ఉండదు ఎక్స్వైజెడ్. ఆ డిపిఎస్పి బిలో మనము అమెండ్మెంట్స్ చేంజ్ చేయాలంటే మ్యాండేటరీగా ఏంటమ్మా అంటే ఆ గైడ్ లైన్స్ ఏమైనా చేంజ్ చేయాలి, అక్కరింగ్ రిక్వైర్మెంట్ ఏమన్నా అక్కరింగ్ ఉంటే ఆ ఎంటైర్ ఆ లెజిస్లేటర్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరు కూర్చొని త్రూ దట్ ప్యాటర్న్ వి గో టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లెజిస్లేషన్ అంటున్నాం. అంటే లెజిస్లేషన్ ద్వారానే ఇవి మనం చేంజ్ చేయడానికి వస్తుంది. బట్ వీ కెనాట్ అప్రోచెస్ టు ద డైరెక్ట్లీ కోర్ట్ నుంచి వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రొవిజన్ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ రాజ్ యాక్ట్ ఓకే వాస్ పాస్డ్ టు ఇంప్లిమెంట్ ద డైరెక్టివ్ ఆర్టికల్ 40 అని చెప్తున్నారు. అదేనమాట పంచాయత్ రాజ్ బిల్ పాస్ అయింది. అది పాస్ అయింది అంటే అది ఎలా పాస్ అయింది సార్ అంటే నువ్వు ఓన్లీ సింగిల్ క్యాండిడేట్ వెళ్తే కాదు, అక్కడ ఆ గ్రూప్ ఆఫ్ లెజిస్లేటర్స్ అందరు కూర్చొని ఆ పంచాయత్ రాజ్ బిల్లుని పాస్ చేస్తారు. ఓకే, మీ యొక్క ఉమెన్స్ బిల్ ఉంటుంది, రకరకాల బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ అన్ని పాస్ కావడానికి ఏంటమ్మా అంటే ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని ఆ లెజిస్లేటర్ సిస్టమ్ లో ఆల్ ద మెంబర్స్ సిట్ టుగెదర్ అండ్ దానికి ఓటింగ్ పెట్టి ఆ బిల్ పాస్ చేయడానికి ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ ఆల్సో sometimes is taken. That's why it has given the main difference as mentioned to us. Fundamental rights lo entamante constitution guarantee rights istundi, that is justified to the individual person.
వేరే ద డిపిఎస్పిలో ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఆ లెజిస్లేషన్స్ బేస్ చేసుకుని అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ పాలసీ మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్ ఆఫ్ బ్యాంకింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ప్రాపర్ మేనర్. అది చెప్తున్నాడు ఇక్కడ. వన్ ఎగ్జాంపుల్ హ్యాస్ గివెన్ టు హియర్ ఇట్ ఈస్ వాట్ సార్, ఆ లెజిస్లేటర్స్ అందరు కూర్చొని పంచాయతీరాజ్ బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ ని ఆర్టికల్ 40 ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. దట్ ఈస్ గివెన్ టు దేర్. నెక్స్ట్ వన్, లాస్ట్ పాయింట్, ద ఇంప్లిమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ గవర్నమెంట్స్ నీడ్ మేక్ టు సపరేట్ లా. గవర్నమెంట్ ఇక్కడ సపరేట్ లాని కోపప్ చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి పాలసీ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు ద న్యూమరస్ లిటిగేషన్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇది ఆల్రెడీ మనం చదివింది ఇక్కడ. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? ఓకే, ఆ ఫండమెంటల్ రైట్స్ అదే డిపిఎస్ ఈ రెండింటి యొక్క కాన్ఫ్లిక్ట్స్ ఇంకా కోర్టులో రన్ అవుతూనే ఉన్నాయి, కోర్ట్ ఇష్యూస్ లో రన్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, ఆ యొక్క ఏమంటారు కోహెన్షన్ కనెక్టివిటీ రాలేకపోతుంది. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే సంఘర్షణ అంటున్నాను, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి పాలసీలో సబ్జెక్ట్ టు ద న్యూమరస్ లిటిగేషన్స్ ఇన్ ద కోర్ట్. సో మెనీ లిటిగేషన్స్ ఉన్నాయి ఏం చెప్తున్నా అంటే సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ ద బోత్ ద వర్క్స్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. ఇది సుప్రీం కోర్టులో ఇంకా రన్ అవుతుంది అని చెప్తుంది. ఆఫ్టర్ మినర్వా మిల్ కేస్ బేస్ చేసుకుని ఇది ఏం చేసాడమ్మా అంటే ఇక్కడ సుప్రీం కోర్టు వాడు ఏం చెప్పాడమ్మా అంటే ఇవి రెండు కాన్ఫ్లిక్ట్ కాకుండా వన్ షుడ్ బి మనము కాంప్లిమెంట్ కింద పెట్టాడు ఇక్కడ. ఓకే, వాడి సుప్రీం కోర్టు వాడు డీసెంట్ గా జడ్జిమెంట్ ఇచ్చాడు. సుప్రీం కోర్ట్ గేవ్ దేర్ వ్యూ, ద వ్యూ, వాడి యొక్క వ్యూ చెప్తున్నాడు ఇక్కడ. వ్యూ ఏంటమ్మా అంటే కోర్ట్ వ్యూ దట్ దేర్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్సి, దే వర్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, రెండో రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తున్నారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. వాట్ టూ థింగ్స్ ఆర్ హియర్ ఇట్ ఇస్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్ యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ ద డిపిఎస్పి. ఈ రెండింటికి ఏం కాంట్రావర్షన్స్ లేవు, ఇష్యూస్ లేవు. ద సుప్రీం కోర్ట్ వ్యూ, వాట్ ఈస్ ద గివ్ ద వ్యూ ఆఫ్ ఎస్సీ ఏం చెప్పాడమ్మా అంటే సింప్లీ దే మెన్షన్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటున్నాను. అంటే ఏని బేస్ చేసుకుంటే ఏ కాంప్లిమెంట్ ఉంటుంది, ఏ కాంప్లిమెంట్ బేస్ చేసుకుంటే ఏ ఉంటుంది అని చెప్పడం అనుకున్నాను. మీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కాంప్లిమెంటరీ అంటే రెండు ఉండాల్సింది అని చెప్పడం ఇక్కడ. వాట్ టూ థింగ్స్ ఆర్ హియర్ ఇస్ ఫండమెంటల్ రైట్స్ ఉండాలి కాన్స్టిట్యూషన్ లో, అండ్ వన్ మోర్ థింగ్ ఇట్స్ కాంప్లిమెంట్. ఆ ఇట్స్ కాంప్లిమెంట్ ఏంటంటే డిపిఎస్పి కూడా ఉండాలి. డిపిఎస్పికి ఫండమెంటల్ రైట్స్ కాంప్లిమెంట్ అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ కి డిపిఎస్పి కాంప్లిమెంట్ అవుతుంది. మీకు మ్యాథమెటిక్స్ లో చెప్తుంటారు ఇక్కడ. కాంప్లిమెంట్ అంటే ఏంటమ్మంటే పూరకం. అంటే పూరకం అంటే ఏంటమ్మంటే ఒకటి ఉంటే దాన్ని ఇంకోటి బ్యాలెన్స్ చేయడానికి ఇంకోటి ఏంటమ్మా అంటే ఆ యొక్క లేనిది కూడా ఉండాలి. ఆ రెండు క్లబ్ చేస్తే అప్పుడు యూనివర్సల్ అవుతుంది. దాన్ని ఏమంటున్నారమ్మంటే మొత్తం ఎంటైర్ థింగ్ ఇట్ కమ్స్ టు దేర్ అంటాం. ఎంటైర్ థింగ్ ఇట్ కమ్స్ టు దేర్ అనేది చెప్పడానికే కాన్స్టిట్యూషన్ మొత్తం ఉండడానికి మెయిన్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెండు ప్యాటర్న్ లో డెవలప్ చేశాడు. ఫండమెంటల్ రైట్స్ చేశాడు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చేశాడు. కానీ ఇక్కడ ఏంటమ్మా అంటే ఫండమెంటల్ రైట్స్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఒకదానికొకటి ఏంటమ్మా అంటే కాంప్లిమెంట్ గా ఉంటది అని చెప్తున్నాను. తెలుగులో పూరకము అంటాడు. అంటే ఒకటి తక్కువైనప్పుడు ఇంకోటి ఇంప్లిమెంటేషన్, ఇంకోటి ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఇంకోటి. వన్ షుడ్ బి ఈచ్ అదర్, కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అంటారు. మీకు మ్యాథమెటిక్స్ లో చెప్పింటారు చూడండి. ఏంటమ్మా అంటే ద బాయ్స్ ఆర్ ప్రజెంటీస్ అంటే హూ ఆర్ ఆబ్సెంటీస్, ద గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్, దట్ ఈస్ ద కాంప్లిమెంట్. బట్ బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆర్ దేర్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద యూనివర్స్. అట్లానే ఇక్కడ కూడా ఏంటమ్మంటే ఇవి మనం రెండు సెట్స్ కింద పెట్టుకుంటే మేము మ్యాథమెటిక్స్ ప్యాటర్న్ లో మాట్లాడుకుంటే వన్ షుడ్ బి కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అని చెప్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్. ఓకే, మనం ఎవరైనా చేసింది కాదు. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ ప్యాటర్న్ ని ఎరాడికేట్ చేయడానికి, ఈ కన్ఫ్యూజన్ ని ఎరాడికేట్ చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ గా ఏంటమ్మా అంటే ఆ మినర్వా కేస్ బేస్ చేసుకుని ఆ ఇండియన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాము ఇంతకుముందు. దాంట్లో ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మినర్వా కేసును బేస్ చేసుకుని రెండు కూడా ఇంపార్టెన్స్ ఉంది, సిగ్నిఫికెన్స్ ఉంది అని చెప్పి సింప్లీ దే గో టు గివ్ ద వాళ్ళ యొక్క వ్యూ ఏంటమ్మా అంటే both should have, which both should have sir, fundamental rights as well as the directive principle of state policy. Each one has having the complement అని చెప్పాడు. ఒకదానికొకటి కాంప్లిమెంట్ ఉందని చెప్పాడు. ఓకే, దేర్ వాజ్ నో నీడ్ టు సాక్రిఫైస్ వన్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. అది ఓకే,
ఎవరి కొరకు? ఈ డిపిఎస్పి కొరకి ఫండమెంటల్ రైట్స్ సాక్రిఫైస్ చేయాల్సిన అక్కర్లేదు. ఫండమెంటల్ రైట్స్ సాక్రిఫైస్ చేసిన కొరకి డిపిఎస్పి సాక్రిఫైస్ చేయాల్సిన అక్కర్లేదు. ఇక్కడ దేర్ వాజ్ నో నీడ్ టు సాక్రిఫైస్ వన్ ఫర్ సేక్ ఆఫ్ ద అదర్ అంటున్నాడు. అదర్ అంటే ఇక్కడ డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్, ఇక్కడ మనుషులు కాదు ఇక్కడ. ఓకే, దేర్ వాజ్ నో నీడ్ టు సాక్రిఫైస్. ఫండమెంటల్ రైట్స్ ని కోపప్ చేయాలంటే దీన్ని డిపిఎస్పిని డిగ్రేడ్ చేయొద్దు అంటున్నాడు. డిపిఎస్పిని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే ఫండమెంటల్ రైట్స్ ని డిగ్రేడ్ చేయొద్దు అంటున్నాడు. ఇట్ బోత్ ఆర్ ఇంపార్టెన్స్ ఇస్ దేర్ అది చెప్తున్నాడు. దేర్ వాజ్ నో నీడ్ టు సాక్రిఫైస్. ఎవరు ఏం సాక్రిఫైస్ చేయాల్సిన అక్కర్లేదు. ఏంటమ్మా అంటే ఫండమెంటల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ రెండు ఐటమ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. టేక్ ఆఫ్ అదర్స్. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇట్ షుడ్ బి అవాయిడ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. ఇంకా ఫర్దర్ లో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎక్కడమ్మా అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిలో వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయమని చెప్తున్నాడు. వాళ్ళకి సుప్రీంకోర్టు వాడు చెప్పాడు. ఇక్కడ ఎస్సీ వాడు చెప్పింది ఏంటమ్మా, కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు కానీ రైజ్ కాకూడదు. ఎక్కడమ్మా అంటే ఈవెన్ దో ద సబ్జెక్ట్ డిమాండ్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అయ్యి కొద్ది ఏమవుతుందమ్మంటే కాంప్లికేటెడ్ అవుతుంది. ఇష్యూ బికమ్ కాంప్లికేటెడ్. అది కాంప్లికేటెడ్ అయిపోయిందమ్మంటే వైరల్ ప్యాటర్న్ అవుతుంది, వైరల్ ఇష్యూస్ అవుతాయి. ఆ వైరల్ ఇష్యూస్ అయినప్పుడు ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయమని చెప్తుంది. ఎవరిదమ్మా అంటే సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటమ్మా అంటే మ్యాక్సిమం ఏంటమ్మా అంటే బోత్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ డిపిఎస్పి రెండు కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దాని యొక్క సిస్టమ్ ను బేస్ చేసుకుని ఒకటి ఏంటమ్మా అంటే one should be is the based upon the completely the objectivity is the individualistic, whereas the other one DPSP is as the for the sake of welfare of the what's are collectivistic person. Okay, on this issue it has mentioned the both things are each other. ikkada meeru significance of DPSP annappudu మీరు ఫండమెంటల్ రైట్స్ కూడా రాయాల్సి వస్తుంది. సార్ ఓన్లీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిపిఎస్పీ ఉంది కదా అంటే దానికి కాంప్లిమెంట్ రాస్తేనే మీకు ఆన్సర్ షీట్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్టెండ్ చేయడానికి వీలుంటుంది. ఓన్లీ వాడు ఆర్టికల్ పెట్టాడు అక్కడ. సో వాట్ ఆర్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిపిఎస్పీ అన్నప్పుడు రెండు కంపేర్ చేసుకుంటూ మీరు ఈ పాయింట్స్ అన్ని రాయాల్సి వస్తుంది. లాస్ట్ కన్క్లూజన్ ఇట్ హస్ మెన్షన్ టు us that is given by the Sir B.N. Raghu regards them as moral percepts with an educative values అని చెప్తున్నాడు. ఏంటమ్మా అంటే ఈ యొక్క విచ్ వన్ ద డిపిఎస్పి కన్క్లూజన్ ఆయన పేరు రాయండి ఇక్కడ జ్ఞాపకం ఉంటే. వాట్స్ ఆర్ బిఎన్ రావ్ రిగార్డ్స్ దెమ్ మోరల్ పర్సెప్షన్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ వాల్యూస్ ఉన్నాయి ఏం చెప్తున్నాడు. విచ్ వన్ సార్ డిపిఎస్. అంబేద్కర్ ఈస్ కన్సిడర్ దెమ్ powerful instrument for the transformation of India from political democracy into an economic democracy. ఈ డిపిఎస్పికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఏంటమ్మా అంటే డాక్టర్ అంబేద్కర్ హ్యాస్ మెన్షన్ ద ఇన్స్ట్రుమెంటల్ ఇన్స్ట్రక్షన్ అంటున్నాడు ఇక్కడ. ఇది పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఏంటికమ్మా అంటే ఎక్కడ వర్క్ చేస్తుందమ్మా అంటే పొలిటికల్ డెమోక్రసీ నుంచి సోషో ఎకానమిక్ ఆర్డర్ అని చెప్పాము. ఇంతకుముందు చెప్పాడు డిపిఎస్పి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పాము. అక్కడ ఫండమెంటల్ రైట్ ఆబ్జెక్టివ్ ఏం చెప్పాము, పొలిటికల్ డెమోక్రసీ అని చెప్పాము. పొలిటికల్ డెమోక్రసీని చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ నుంచి వీఆర్ అప్రోచెస్ ఆర్ చేంజ్ ఇన్ టు ద ఎకానమిక్ డెమోక్రసీకి వెళ్తున్నాం. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ వీళ్ళ ముగ్గురు పేర్లు రాసి కన్క్లూజన్ ఇవ్వమంటారు. అకార్డింగ్ టు ద గ్రాన్విల్ ఆస్టిన్ అని అతను చెప్పాడు. పాజిటివ్ ఆబ్లిగేషన్స్ అన్నాడు ఇక్కడ. పాజిటివ్ ఆబ్లిగేషన్స్ అంటే రెస్పాన్సిబిలిటీ. పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా అంటే టు ఫైండ్ మిడిల్ వే బిట్వీన్ ఇండివిజువల్ లిబర్టీ అండ్ పబ్లిక్ గుడ్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, మిడిల్ వే అంటే జనరల్ అనమాట. అందులో జనరల్ ఇష్యూ థింక్ చేయమని అంటే నార్మల్ ఇష్యూ ఏముంది థింక్ చేయాలి. వాట్ ఈస్ నార్మల్ ఇష్యూ సార్? దట్ ఈస్ ద ఇండివిజువల్ లిబర్టీ, that is concerned to individual liberty is which one? The fundamental right. And public good which one? That is the directive principle. ఈ రెండింటి యొక్క కామన్ ఇష్యూ థింక్ చేయమని చెప్తున్నాడు. గివ్ ద ఇంపార్టెన్స్ ఆర్ గివ్ ద పాజిటివ్ ఆబ్లిగేషన్. అంటే పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా అంటే ఆ పిడిల్ అంటే ఏంటమ్మా అంటే ఇక్కడ ఇట్స్ నాట్ ఏ మచ్ ఇంపార్టెన్స్ అని చెప్పడం. ఇక్కడ ఇట్స్ నాట్ మచ్ ఇంపార్టెన్స్, దాన్ని పిడిల్ అంటున్నాడు. పిడిల్ వే బిట్వీన్ ఇండివిజువల్ లిబర్టీ అండ్ పబ్లిక్ గుడ్. పబ్లిక్ గుడ్ అంటే
ఫర్ ది సేక్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ గుడ్. అంటే పబ్లిక్ ఇష్యూస్ ని తర్వాత ఇండివిజువల్ ఇష్యూస్ ని ఈ రెండింటినీ కూడా మీరు అంత సీరియస్ గా తీసుకోవద్దు అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద వాట్ సార్ గ్రెవేల్ ఆస్టిన్ చెప్పాడు ఇక్కడ. 3 members has mentioned to Rao, the B.N. Rao is mentioned the moral perception. Ambedkar is mentioned the powerful instrument. It is transformation from the what are political democracy to the economic democracy. Whereas third one is given the positive obligation of that one. The Granville Austin is mentioned to us. The directive constitute a sort of instrument of instruction to all governments in the great task of transforming the lazy-free society into welfare of state. అది డిపిఎస్పిలో ఏం చేశారనమాట ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటున్నాడు. ఇది ఒక టూల్ లాగా పనిచేస్తుంది. అందరు ఏ గవర్నమెంట్ కైనా వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ ఇన్ గ్రేట్ టాస్క్ ఆఫ్ ట్రాన్స్ఫర్మింగ్ అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుంది. వాట్ ట్రాన్స్ఫరింగ్ సార్ అంటే ఫ్రీలీ లేజిస్ఫైడ్ సొసైటీ అంటే ఆ ఫ్రీగా ఉన్నటువంటి సొసైటీలో ఏంటమ్మంటే వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అంటున్నాడు. ఇక్కడ మేజర్ క్రైటీరియా మోరల్ అండ్ ఎథిక్స్ వాల్యూస్. ఆ డిపిఎస్పిలో ఏంటమ్మంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది దట్ ఈస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ద సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. ఇక్కడ డిపిఎస్పిలో ఏంటమ్మంటే సోషలిస్ట్ ప్యాటర్న్ ఉండాలి అంటున్నాడు సొసైటీలో. ఈవెన్చువల్లీ ఇంటూ ద సోషలిస్ట్ సొసైటీ అంటున్నాడు. అంటే సామ్యవాద సమాజం ఉండాలి అని చెప్తున్నాడు. సామ్యవాదము అంటున్నాడు. సెక్యులరిజం అండ్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఉండాలి అని చెప్తున్నాడు. ఎనీ గవర్నమెంట్, ఎనీ ప్యాటర్న్, ఎనీ సెన్స్. డిపిఎస్పిల ప్యాటర్న్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ గూడ్స్, వెల్ఫేర్ ఆఫ్ ద సిటిజన్ అంటాడు ఇక్కడ. సింప్లీ దట్ ఈస్ వాట్ యూ సే సార్. ద సొసైటీ సోషల్ సొసైటీ అని చెప్తాం. సోషలిస్ట్ సొసైటీ ఫామ్ కావాలని చెప్తాం. సొసైటీ ఎలా ఉండాలమ్మంటే సోషలిస్ట్ ఫామ్ లో ఉండాలి అంటున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద డిపిఎస్పి ఆర్టికల్ టు us. Now we come to the point of view 2.2 you completed to there. The 2.2 లో ఉన్నది ఏంటంటే మీకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పి డైరెక్టివ్ principle of state policy. We discussed these all things to you. Okay. 2.2 DPSP, everything is covered to there. Framing of the DPSP and key features of the DPSP principles, 3 categories. The significance of the DPSP principles. Now we taken the 2.3, the constitutional values and aims of education. Aims of education. విద్యా గమ్యాలు అంటారు తెలుగులో. కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే ఏంటంటే రాజ్యాంగ విలువలు అంటున్నాడు ఇక్కడ. ఓకే, 2.3 is given to the constitution values and aims of education. Okay, we know the thing here it is the constitution values. తెలుగులో రాజ్యాంగ విలువలు అంటున్నారు, లేక ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. విద్యా యొక్క గమ్యాలు, విద్యా యొక్క ఉద్దేశాలు అంటారు ఇక్కడ. అంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఫ్రేమ్ చేయాలి అంటే through with education we can frame the constitution values. Constitution values ఉన్నాయి. One more article, it has mentioned to the aims of education. Okay, now we come to the point of view, the introduction article. Education, it's a value and relevance, find an important place in the Constitution of India. Okay, in our Constitution of India has given and much importance to the values and the importance of the education. ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటున్నాడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా finds an important place of in the Constitution of India, education and its values అని చెప్తున్నాడు. ఓకే, విద్య దానికి సంబంధించిన విలువలు అని చెప్తున్నాడు. అంటే ఒక లర్నర్ యొక్క నేచరు, ఒక సిటిజన్ యొక్క నేచరు కల్టివేట్ చేయడానికి, నేచర్ కానీ బిహేవియర్ కానీ ఎనీ సెన్స్ వి గో టు through education we develop the values that is given by the Indian Constitution. Much important. It provides the conception of economic social order for which youth of the country should be educated. Adi paristhiti. It provides our Constitution. Indian Constitution is provide. What does this concept ఏంటంటే
ఎకానమిక్ సోషియో ఆర్డర్ ఫర్ విచ్ యూత్ ఆఫ్ ద కంట్రీ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అది పరిస్థితి. అంటే అవర్ ఇండియన్ నేషన్ ఈజ్ హ్యావింగ్ ద యంగ్ పాపులేషన్. ఓకే, యంగ్ జనరేషన్స్ ఆర్ దేర్. ఓకే, ఆ యంగ్ సిటిజన్స్కి ఏంటమ్మా అంటే ఆ యొక్క ఎకనామిక్ సోషో ఎకానమిక్ ఆర్డర్ కోపప్ కావడానికి మ్యాండటరీగా ఏంటమ్మంటే ప్రొవిజన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నాడు. ఇట్ ప్రొవైడ్ ద కాన్సెప్షన్ ఆఫ్ ఎకానమిక్ సోషల్ ఆర్డర్ ఫార్ విచ్ యూత్ ఆఫ్ కంట్రీ అంటున్నాడు. మన కంట్రీకి ఏం పేరు ఉందమ్మంటే యూత్ ఆఫ్ కంట్రీ అంటున్నాడు. యంగ్ ఇండియా అంటాం ఇక్కడ. ఓకే, యవ్వనంలో ఉన్నటువంటి భారతదేశస్తుల్లో అంటే యంగ్ పీపుల్స్, యంగ్ సిటిజన్స్ ఈజ్ హ్యావింగ్ ద మోర్ కంపేరిటివ్లీ ద అదర్ పీపుల్. మనం కంపారిజన్లో థింక్ చేస్తే అవర్ యంగ్ కంట్రీ, ద యూత్ ఆఫ్ కంట్రీలో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఏమవుతుందంటే సోషో ఎకానమిక్ ఆర్డర్ డెవలప్ అవుతుంది. సోషో ఎకానమిక్ ఆర్డర్ డెవలప్ అవుతుంది అంటే ఇట్స్ కాన్సెప్ట్ ఏంటమ్మంటే ద నేషన్ షుడ్ బి డెవలప్డ్. ఆ డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి వెళ్ళాలంటే దే మస్ట్ అండ్ షుడ్ గివ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు హూమ్స్ ఆర్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ. అది పరిస్థితి. వాడు చెప్పేది అదే. వాల్యూస్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇట్స్ ప్రీయాంబుల్ హ్యాస్ రిఫ్లెక్ట్ ద నేషనల్ ఎకోస్. అదేనమాట దీని యొక్క ప్రీయాంబుల్లో మెన్షన్ చేశాడు. ఏం మెన్షన్ చేశాడు అమ్మంటే నేషనల్ ఎకోస్ అన్ని కూడా రిఫ్లెక్ట్ కావాలి అంటున్నాడు. నేషనల్ ఎకోస్ అంటే ఏంటమ్మంటే నేషనల్ ఇంటిగ్రిటీ, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్, పీస్, సెక్యూరిటీ, సేఫ్టీ, లైఫ్, ఇవన్నీ కూడా ఎకోస్ ప్రతిధ్వనించాలి అంటున్నాడు. జాతీయ ప్రతిధ్వని అంటాడు. జాతీయ ప్రతిధ్వని నేషనల్ ఎకోస్ అన్ని కూడా రిఫ్లెక్ట్ కడతాయి అని చెప్తాం. ఇట్స్ ప్రీయాంబుల్ ఏమేమి మెన్షన్ చేసామో మనం చెప్పుకున్నాం కదా. ఏంటి? జస్టిస్, సోషల్, ఎకానమిక్, పొలిటికల్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ కావాలి నేషనల్ ఎకోస్ లో. అంటే అంటే మన జాతీయవాదంలో ఇవన్నీ ప్రతిధ్వనించాలి అంటే ఆ ప్రతిధ్వనించాలి లేక ప్రతిబింబించాలి అని అంటే ఆ యొక్క ప్రీయాంబుల్స్ లో ఏం రాసుకున్నామో అవన్నీ కూడా కోపప్ కావాలి అంటున్నాడు. అవన్నీ కోపప్ కావాలంటే మనం ఇక ఎడ్యుకేషన్ రన్ చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎయిమ్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఓకే, అండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ పాలసీ, మన యొక్క ఆబ్జెక్టివ్ కానీ ద నేషనల్ పాలసీ ఏంటంటే ఇట్ కంటైన్స్ ద సైన్ పోస్ట్ ఆఫ్ నేషన్ టు గో హెడ్ అండ్ అచీవ్ ఇట్స్ ఎయిమ్స్. అది మన నేషనల్ ఎయిమ్స్, గోల్స్ ఇవన్నీ కూడా అచీవ్ కావడానికి మనము ఆ యొక్క ప్యాటర్న్ ని డెవలప్ చేయాలి అంటాం. వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయాలి మ్యాండేటరీ. వై పర్పస్ సార్? వాట్ ఈస్ హ్యావింగ్ ద అచీవ్మెంట్ ఆఫ్ యువర్ నేషనల్ గోల్స్. ఆ నేషనల్ గోల్స్ అచీవ్ చేయడానికి మ్యాండేటరీగా ఏంటంటే ఎడ్యుకేషన్ రన్ చేయాలి అని చెప్తున్నాడు. ఇండియా అడాప్టెడ్ ఇట్స్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఆన్ 26 జనవరి 1950. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసామంటే అవన్నీ ఫారిన్ నుంచి, అక్కడ కంట్రీస్ నుంచి, ఇక్కడ కంట్రీస్ నుంచి ఈ కాన్స్టిట్యూషన్స్ అంతా కూడా డ్రాఫ్టింగ్ అయ్యాక ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందమ్మంటే అడాప్ట్ చేయిందమ్మంటే 26 జనవరి 1950. The constitution was framed by the elected representatives in the constituent assembly. Assembly means at the time of period those who have gathered there. ఆ ఎలెక్టివ్ మెంబర్స్ అందరూ కూడా, ఆ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారని చెప్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ డిస్కస్ ద థింగ్. దిస్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫ్రేమ్డ్ బై ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్. ఎలెక్టెడ్ మీన్స్ select that such person, those who have the legal scholars, political scholars, political intellectual fellows, those who have the background of the such a things, అవన్నీ ఉన్న వాళ్ళని ఎలెక్ట్ చేశారు. ఎక్కడమ్మంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆ కాన్స్టిట్యూయెంట్ అంటే స్థిరంగా ఉన్నటువంటి అసెంబ్లీలో ఆ ఎలెక్టివ్ రిప్రజెంటేటివ్ ఆ యొక్క ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేశారు. The achievement of independence of 15th August 1947 gave them an opportunity to draft the constitution themselves accordance with their own ideals, values, hopes, aspirations of its people. అది మనకు 1947 15th August తర్వాత ఫ్రీడమ్ వచ్చాక మనం దాన్ని బేస్ చేసుకొని we have to write it, our own constitution we have to write it. How sir? It is more useful to the ఫ్యూచర్ ఐడియాలజీని బేస్ చేసుకొని, ఫ్యూచర్ సిటిజన్స్ కి బేస్ చేసుకొని
ఆ యొక్క పీపుల్స్ బెనిఫిట్స్ కొరకి ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశారని చెప్తున్నాడు. ఆఫ్టర్ 1947 వాట్ హ్యాపెన్స్ సార్, టు డ్రాప్ ద కాన్స్టిట్యూషన్ దెమ్సెల్వ్స్, వీళ్ళే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ విత్ దేర్ ఓన్ ఐడియల్స్, వాళ్ళ యొక్క ఓన్ ఐడియల్స్ అంటే ఐడియాలజీ కాన్సెప్ట్స్ అన్ని రన్ చేశారు. వాల్యూస్, హోప్స్, ఆస్పిరేషన్ ఆఫ్ ఇట్స్ పీపుల్, వాళ్ళ యొక్క పీపుల్స్కి ఏమేం కావాలో అవన్నీ ఊహించుకొని వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అన్ని కూడా డ్రాఫ్టింగ్ చేశారని చెప్తాను. డ్రాఫ్టింగ్ అంటే దే గివ్, చెక్కబడింది అంటారు. చెక్కబడడం కాదు ఇక్కడ, దే గో టు రైట్ పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాట్స్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, that is can be elected representative members, those who have having the such a knowledge. Parts are legal aspirants, legal scholars and political scholars, వాళ్ళందరూ కూడా డాక్టరేట్స్, వాళ్ళందరూ కూడా కూర్చొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ రాశారు అని చెప్తున్నారు. ద preamble to the constitution has been described as an identity code of the constitution. అది ఇక్కడ ఆ ప్రీయాంబుల్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదేంటమ్మా అంటే మన కాన్స్టిట్యూషన్ కి ఒక ఐడి కార్డ్ లాగా వర్క్ చేస్తుంది. ఐడి కార్డ్, డూ యూ హ్యావ్ ఐడియా అబౌట్ ద ఐడి కార్డ్? సపోజ్ యూ ఆర్ గోయింగ్ టు ద, ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ టు గోయింగ్ టు దేర్ ఆఫ్టర్ 10 o'clock, వాట్ హ్యాపెన్స్ సార్, స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ద COVID-19 రూల్స్. సపోజ్ యూ హ్యావ్ ద ఐడి కార్డ్, వాట్ పర్పస్ యూ ఆర్ గోయింగ్, దట్ ఐడి కార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. మీ యొక్క ఐడి కార్డ్ లాగానే ఈ ప్రీయాంబుల్ వర్క్ చేస్తుంది అంటారు. ఎక్కడ వర్క్ చేస్తుందమ్మంటే ఇట్ వర్క్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ ఇండియా. మన భారత రాజ్యాంగంలో ఇది ఒక గుర్తింపు పొందినటువంటి పత్రము అంటున్నాడు. ఇక్కడ ఐడి కార్డ్ లాగా వర్క్ చేస్తుంది. ద ప్రీయాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ ఐడి కార్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అదనమాట ప్రీయాంబుల్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ. దాన్ని తెలుగులో ఏమంటారమ్మంటే రాజ్యాంగ పీఠిక అంటున్నారు. రాజ్యాంగ పీఠిక మన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పీఠికకు ఎక్కువ గుర్తింపు ఉంది అంటుండ్రు. రాజ్యాంగ పీఠికలో ఏమున్నాయి సార్ అంటే వి ఆల్రెడీ డిస్కస్ ద థింగ్. అవేంటంటే జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, లిబర్టీ, ఈక్వల్ ఫ్రాటర్నిటీ, ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. భారత రాజ్యాంగంలో ఇంపార్టెన్స్ ఏంటమ్మా అంటే ఇక్కడ డిస్క్రైబ్డ్, ఏం డిస్క్రైబ్ చేశారు, ప్రీయాంబుల్ డిస్క్రైబ్ చేశారు. ఇట్ ప్రొవైడ్ ద కాన్సెప్షన్ ఆఫ్, మీకు డౌట్ రాకుండా మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ అగైన్. వాట్స్ ఆర్ ద ప్రీయాంబుల్, వాట్ ప్రొవైడ్ the conception of economic and social order for which the youth of country should be educated. అది వీళ్ళని కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలి. ఎవరమ్మా అంటే యూత్ ఆఫ్ ద కంట్రీ. యూత్ ఆఫ్ ద కంట్రీ అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి యంగ్ జనరేషన్స్, డైనమిక్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి అంటున్నారు. ఎందుకు ఎడ్యుకేట్ చేయాలమ్మా అంటే సోషో ఎకానమిక్ ఆర్డర్ కోపప్ కావాలి కాబట్టి. ఇట్ ప్రొవైడ్ ద కాన్సెప్షన్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ ఆర్డర్ అంటే సోషల్ ఈక్వాలిటీ రావాలి, ఎకానమిక్ ఈక్వాలిటీ రావాలి. ఇవన్నీ కోపప్ కావడానికి మ్యాండటరీగా ఏంటమ్మా అంటే ఎడ్యుకేట్ ద యంగ్ చిల్డ్రన్స్ ఆర్ యూత్ ఆఫ్ ద కంట్రీ. అది పరిస్థితి, ఇది యొక్క కాన్సెప్ట్. అది ప్రీయాంబుల్లో ఏం చెప్తున్నాడమ్మా అంటే సోషో ఎకానమిక్ ఆర్డర్ మనం కోపప్ చేయాలి. ఎవరికి సార్ అంటే నాట్ ద బిలో 11 years ఆర్ నాట్ మోర్ దెన్ ద 21-22 years. అడల్ట్స్ కాదు ఇక్కడ, ఓన్లీ యంగ్ స్టూడెంట్స్ ని జనరేట్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇట్ కంటైన్స్ ద లాడబుల్ ఆబ్జెక్టివ్స్ అండ్ గివ్ అండ్ ఇన్స్పైరింగ్ పిక్చర్ ఆఫ్ ఇండియన్ ఫ్యూచర్ అని చెప్తున్నాడు. ఇట్ కంటైన్స్ అంటే దట్ ప్రీయాంబుల్ కంటైన్స్, ఇంకా ఏంటమ్మా అంటే లాడబుల్ ఆబ్జెక్టివ్స్ అంటున్నాడు. లాడబుల్ అంటే దట్ ఈస్ గివెన్ ద అప్రిసియేషన్, అప్రిసియేటివ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాడు. ఇట్ కంటైన్స్ ద లాడబుల్ ఆబ్జెక్టివ్స్ and give an inspiring picture of Indian future. మన భారతదేశం యొక్క భవిష్యత్తుని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అంటున్నాడు. అంటే ప్రశంసించదగ్గ లక్ష్యాలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఫర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రీయాంబుల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటమ్మంటే ద యూత్ ఆఫ్ కంట్రీ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఆ యొక్క అప్రైజల్ ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా అంటే గివ్స్ ఇన్స్ప్రింగ్ పిక్చర్ ఆఫ్ ఇండియన్ ఫ్యూచర్ అంటున్నాడు. ఇన్స్ప్రింగ్ అంటే ఏంటమ్మా అంటే వీఆర్ ఇన్ స్ప్రింగ్ లోనే ఉన్నాం. ద సీజన్స్ లెక్క పెట్టుకోవాలి ఇక్కడ. సీజన్స్ ఏంటమ్మా అంటే ఆటమన్ సీజన్, స్ప్రింగ్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్, లైక్ దట్ ఉంది. ఇన్ స్ప్రింగ్ అంటున్నాం. ఇన్ స్ప్రింగ్ సీజన్ ని ఇన్ స్ప్రింగ్ ప్యాటర్న్ లో
మన ఇండియన్ ఫ్యూచర్ ఉండాలి అని చెప్తున్నాడు. అంటే వసంత ఋతువులాగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ ని ఇక్కడ మెన్షన్ చేశాడు అని చెప్తున్నాడు. అంటే ఇన్ అవర్ కంట్రీ ద ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఏంటమ్మా అంటే those who is having the Indian citizens, the young Indians are become the completely give the provision of education. Whenever the provision of education, they get it go to the right profession, right system, right economic and social development. Automatically, simultaneously, it affects to the young youth of country. Our constitutional has made some very vital provision. Vital means importance. Importance provision is given to us. When the new constitution India become effective from the 26th January 1950, education is received added importance and significance. ఈ 26 జనవరి 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాము. దాంట్లో ఏంటమ్మా అంటే ద మెయిన్ ఇంపార్టెన్స్ హ్యాస్ గివెన్ టు us. Education is received added and important significance. The education of people have this country become the responsibility of the government. అది పరిస్థితి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆ యొక్క గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటమ్మంటే వాడు ఎవడన్నా ఉండని, ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, ఎక్స్పైర్ ద పార్లమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ పాలసీలో ఎడ్యుకేట్ ద ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్స్ కి ఎడ్యుకేషన్ ప్రొవిజన్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఓకే, the education of the people of this country become the responsibility of the government. Okay, ఈ యొక్క డెమోక్రసీ గవర్నమెంట్ లో, పొలిటికల్ డెమోక్రసీ గవర్నమెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్ దే గో టు ఎడ్యుకేషన్ ప్రొవిజన్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎవరికి సార్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్ ఈజ్ గెటింగ్ ద సార్ కోవాక్సిన్ ఎట్లా ఇవ్వాలన్నారో అప్పుడు ఆన్ దట్ టైం. ఓకే, దాంతో 26 జనవరి 1950లో ఎవ్రీ సిటిజన్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. అది ఎవరిదమ్మా అంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్? ఓకే, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ రాజ్యాంగం యొక్క విలువలు ఏంటి అంటున్నాడు. వి ఆల్రెడీ డిస్కస్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్, అగైన్ రిపీటెడ్ చేస్తాం. ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా సావరిన్ ఆఫ్ సోషలిస్ట్. ఇది కంప్లీట్ ఇంపార్టెన్స్ ఏంటమ్మంటే సావరిన్ ఆఫ్ సోషలిస్ట్ అంటున్నారు. సావర్నిటీ అంటే ఏంటమ్మంటే సార్వభౌమత్వము అంటున్నారు. వెనకటి ఓల్డెన్ సిస్టమ్ కాదు, ఇక్కడ అరిస్టోక్రసీ, మోనోక్రసీ, నాట్ లైక్ దట్ ఓన్లీ. సావర్నిటీ అంటే దట్ ఈస్ గివెన్ ద హై డిగ్రీ టు వాట్స్ ఆర్ సోషలిస్ట్. సామ్యవాదానికి సార్వభౌమత్వం అంటాడు. ఇక్కడ సామ్యవాదం ఉండాలి అని చెప్తాను. సావరిన్ ఆఫ్ సోషలిస్ట్, సెక్యులర్ సిస్టమ్. సెక్యులర్ అంటే లౌకికవాదం. డెమోక్రటిక్ ప్యాటర్న్, రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ సిటిజన్స్, ఆల్ ఇట్స్ సిటిజన్స్ అంటే ఎంటైర్ స్టేట్ ఆర్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఆల్ సిటిజన్స్ వాళ్ళందరినీ కూడా సెక్యూర్ ఉంచాలి. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, సెక్యులరిజం అండ్ ఫ్రాటర్నిటీ, దట్ ఇస్ ప్రియాంబుల్. ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నాను. అంటే మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఆ 5 basic principles. What the 5 basic principles are? That is given by the justice, liberty, equality, secularism, fraternity. You 5 basic principles secure provision ఇవ్వాలి అని చెప్తుంది. That the constitution value. A 5 basic principles are foundation stones of education policy of India after independence. Okay, after independence, this preamble లో మెన్షన్ చేసినటువంటి these 5 principles are, or it is say the 5 constitutional values మ్యాండేటరీగా ఇవి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. అంటే దే షుడ్ నో ద ఎడ్యుకేషన్ ప్రొవిజన్ ఉండాలి ఆ ప్రీయాంబుల్ సిస్టమ్ లో. దట్ ఈస్ వాట్స్ ఆర్ జస్టిస్, సెక్యులరిజం, సోషలిజం అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఇట్ ఈస్ ద ఫ్రాటర్నిటీ. ఓకే, లిబర్టీ, ఈక్వాలిటీ ఇవన్నీ కూడా ఉండాలని చెప్తున్నాడు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్ few directions and suggestions for the development of the education in the country. Okay, ఇవి కొన్ని డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కంట్రీలో కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్ ఏ ఫ్యూ డైరెక్షన్స్ అండ్ సజెషన్స్ ఫర్ ద development of the education in the country.
దీస్ ఆర్ కాల్డ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అంటున్నారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏం సజెస్ట్ చేసిందో చెప్తున్నాడు ఇక్కడ. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఎన్ష్రైన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్స్ కింద పెట్టాడు. అది ఈ కాన్స్టిట్యూషన్ లో ఎన్ష్రైన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే అవర్ కాన్స్టిట్యూషన్ లో ద ఫండమెంటల్ రైట్ ఏంటమ్మా అంటే వన్ మోర్ ఇట్ ఈస్ యాడెడ్, దట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషనల్ యాక్ట్. అదే ఆర్టీఈ యాక్ట్ ఇక్కడ ఎన్ష్రైన్ చేసిండు అంటున్నాడు కాన్స్టిట్యూషన్. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ బేస్ లైన్స్ ఇన్ వర్కింగ్ అవుట్ ద ఫ్రేమ్ ఆఫ్ వర్క్ వాల్యూస్ టు బి నర్చర్డ్ ఇన్ స్టూడెంట్స్. ఓకే, నర్చర్డ్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, నర్చర్డ్ అంటే ట్రైన్ అప్ చేస్తుంది. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ద బేస్ లైన్స్ వర్కింగ్ అవుట్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ వాల్యూస్ టు బి నర్చర్డ్ ఇన్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ కి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ని ట్రైన్ అప్ చేయాలని చెప్తున్నారు. ద కాన్స్టిట్యూషన్ encompasses means included the values for living in harmony with oneself and one's natural social environment as well as universal human values inherent the test of time అంటున్నాను. ఇక్కడ హార్మోనిక్ లైఫ్ లీడ్ చేయమని చెప్తున్నాను. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ని బేస్ చేసుకొని హార్మోనిక్ లైఫ్ లీడ్ చేయాలి అంటున్నాడు. అంటే పీస్ అండ్ ఎంజాయ్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ద న్యాచురల్ సోషల్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఇన్హెరెంట్ అంటే నేచర్ ఇన్ ద హ్యూమన్ విచ్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైం అంటున్నాడు. అంటే ఏంటంటే స్వాభావికంగా మానవుని యొక్క స్వభావాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అన్ని కోపప్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి బేసిక్ లైన్స్. నెక్స్ట్ వన్, the national goals as envisaged the preamble of the Constitution speaks of the vision of the nation and every citizen owes his allegiance to it. Okay, national goals envisaged అంటున్నారు. అంటే envisaged అంటే ఇమాజినేషన్. ఇన్ ద preamble of the Constitution అంటే మన కాన్స్టిట్యూషన్ లో ఈ నేషనల్ గోల్స్ అనేది ఊహించుకొని పెట్టారు అని చెప్తున్నారు. మీరు అచీవ్ చేస్తారా అచీవ్ చేయరు కాదు అక్కడ. వాడు కంపల్సరీ ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ సెంటెన్స్ లో ద విజన్ ఆఫ్ నేషన్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఓస్ అంటే ప్రామిస్ చేయమంటుండు. ఓస్ ఈజ్ అలిగెన్స్ టు ఇట్. అలిగెన్స్ టు మీన్స్ ద ఒబీడియన్సీ టువర్డ్స్ టు అవర్ నేషనల్ గోల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. గివ్ రెస్పెక్ట్ అండ్ ఒబీడియన్స్ టువర్డ్ ద నేషనల్ గోల్స్ అండ్ ఒబీడియన్స్ టువర్డ్స్ ద నేషనల్ ఎయిమ్స్. ఒక ఇండియన్ సిటిజన్స్ గా మీరు ప్రామిస్ చేయమని చెప్తున్నారు. అలిగెన్స్ అంటే ఏంటమ్మంటే విధేయత, కట్టుబడి ఉండాలి అంటున్నాడు. ప్రామిస్ చేయాలంటే ఎవ్రీ సిటిజన్ ఓస్ హిజ్ అలిగెన్స్ టు ఇట్. ఏం ప్రామిస్ చేయాలమ్మంటే డెమోక్రసీ, సోషలిజం, సెక్యులరిజం ఎమర్జ్డ్ అండ్ గైడ్ టు ద నేషనల్ యాక్టివిటీ. అది మన నేషనల్ యాక్టివిటీస్, నేషనల్ గోల్స్, నేషనల్ ఎయిమ్స్, వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో రేషనలైజేషన్ రన్ కావాలి, అచీవ్ కావాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్ ఆర్ వాట్ డు డూ సార్ ఓస్ హిస్ ప్రామిస్ హిస్ అలిగెన్స్ టు ఇట్ అంటున్నాడు. అది డెమోక్రసీని రెస్పెక్ట్ ఇవ్వాలి, సోషలిజం, సెక్యులరిజం ఎమర్జ్ అంటే ఇన్కల్కేట్ చేయాలి అని చెప్తున్నాను. గైడ్ టు ద నేషనల్ యాక్టివిటీ. మన జాతీయ కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ఏంటమ్మంటే ప్రజాస్వామ్య పద్ధతి, సామ్యవాద పద్ధతి, లౌకికవాద పద్ధతి ఇవన్నీ కూడా కనిపించాలి. అవన్నీ కూడా ఉండేటట్టుగా మనం ప్రామిస్ చేయాలి అని చెప్తాం. దట్ ఈస్ గివెన్ బై ద నేషనల్ గోల్స్. వాళ్ళు ప్రీయాంబుల్ లో పెట్టారనమాట. ఓకే, దిస్ ప్రీయాంబుల్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ప్రీయాంబుల్ లో ఎందుకు మెన్షన్ చేశారమ్మా అంటే ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నాడు. ఆ 5 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రటిజం ఉండాలి అని చెప్తున్నారు. ఎవ్రీ సిటిజన్ కూడా దీన్ని కోపప్ చేయాలి అని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద ఏంటి సార్ అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటమ్మంటే ఆ యొక్క రేషనలైజేషన్ జరగాలి అంటాడు. రేషనలైజేషన్ అంటే ఏంటమ్మంటే ఎవ్రీ సిటిజన్ ఈజ్ లీడ్ దేర్ లైఫ్ విత్ హ్యాపీలీ అండ్ హార్మోనికల్ ప్యాటర్న్ అని చెప్తున్నాడు. ఓకే, పీస్ఫుల్ సెక్యూర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పెట్టారు. డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ ఓకే, పొలిటికల్ డెమోక్రసీ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ సోషో ఎకానమిక్ ఆర్డర్ ని కోపప్ చేయాలి, సోషలిజం, సెక్యులరిజం డెవలప్ చేయాలి అని చెప్తున్నాడు. అది
through our national goals, national aims అని చెప్తున్నాడు. It indicates that one high moral tone and tenor of the constitution. ఇదనమాట ఈ యొక్క మెయిన్ ప్యాటర్న్ ఏంటమ్మంటే ఆ ధ్వనించడము అంటారు ఇక్కడ. టోన్ అండ్ టీనర్ అంటే ఇక్కడ మేల్ వాయిస్, టోనర్ అంటే కూడా ఆ యొక్క టోన్ అనమాట. ఏంటి సార్ అంటే హై మోరల్స్ ఉండాలి అని చెప్తున్నారు. హై మోరల్స్ అంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండాలి అని చెప్తాం. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే ఏంటమ్మంటే రాజ్యాంగ విలువలు. అంటే ఏదో సింపుల్ గా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఓన్లీ ఆ 5 ప్రిన్సిపల్స్ కాదు అక్కడ. అవి ఎలా ఉండాలమ్మా అంటే ప్రాక్టికల్ గా మనం ఆ వాయిస్ వినాలి అంటున్నాం. వాయిస్ అంటే యూ హ్యావ్ టు షో ద థింగ్. ఇట్ ఇండికేట్స్ ద హై మోరల్ టోన్ అండ్ టీనర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నారు. అంటే గట్టిగా వినిపించాలి అని అర్థం. ఏం వినిపించడం అంటే ఇక్కడ టోన్ అండ్ టీనర్. టీనర్ అంటే ఇక్కడ మేల్ వాయిస్ ఎట్లయినా కానీ కొద్దిగా పిచ్ వేరే ఉంటుంది కాబట్టి టీనర్ అని యూజ్ చేస్తారు. టోన్ అంటున్నారు. ఈ యొక్క ఎథిక్స్ అండ్ వాల్యూస్ అన్ని కూడా కోపప్ చేయమని చెప్తున్నారు. ఇన్ బ్రీఫ్ ఇట్ ద సోలమన్ ప్లేట్ గివెన్ టు ద నేషన్ అని. ఓకే, సాల్మన్ అంటే మనం ప్రతిజ్ఞ చేయాలి అంటున్నాడు. గివెన్ టు ద నేషన్, మనం నేషన్ కి ఏమిచ్చాము అని ప్రతిజ్ఞ చేయమని చెప్తున్నాడు. ఏం ప్రతిజ్ఞ చేయాలంటే సాల్మన్ ప్లేట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. అంటే గివ్ ఇంపార్టెన్స్ టు ద నేషనల్ ఎయిమ్స్, నేషనల్ వాల్యూస్, goals, aims, values. But simply we have to speak as the constitutional values. Our constitutional values law, what importance are your tone and tenor. That is simply you have to speak as what is the preamble. Our preambles అన్ని కూడా cope up చేయమని చెప్తున్నాము. Who are the nation or the citizen of India? Citizen of India వాళ్ళందరూ కూడా ఏం చేయాలమ్మంటే ప్రామిస్ చేయమని చెప్తున్నాం. That is simply given to the కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటున్నారు. అంటే హయ్యర్ వాల్యూస్ అనేది ఉండాలి, హయ్యర్ మోరల్ వాల్యూస్ అనేది కోపప్ చేయమని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ వాల్యూ ఈస్ గివెన్ టు us. టుమారో సేమ్ టైమ్ ఐ టేక్ ద రిమైనింగ్ ఆర్టికల్ టు యూ. ఓకే, మళ్ళీ ఆర్టికల్స్ రిపీటెడ్ అవుతున్నాయమ్మా. రిమైనింగ్ ఏవైతే ఆర్టికల్స్ లేవో, మిస్ అయినాయో, ఆ 38 to 51 మధ్యలో కానీ, ఆ 19 to 18 to 21 మధ్యలో కానీ ఏవేవి మిస్ అయిన ఆర్టికల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం 2.3లో. ఓకే, రైట్. నౌ వి డిస్కస్ one and all. Thank you one and all. Thank you, sir. Thank you, sir. Go to